హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమలత వింజం. అండ్ ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మా హస్బెండ్ని ఈ ప్లేస్కి తీసుకెళ్ళమని. సో ఇవాళ అయితే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము. సో స్టే ట్యూన్డ్. మ్యాప్స్లో చూసినప్పుడు 20 కిలోమీటర్స్ అని చూపించింది అండ్ ఆల్మోస్ట్ 1 అవర్ అని చూపించింది. సో అందుకని 3 o'clockకి బయలుదేరాం. సో దట్ మేము అక్కడికి 4:30 వరకన్నా రీచ్ అవుతామని చెప్పేసి. అండ్ మధ్యలో చాలా ప్లేసెస్ కనిపించాయి. ఇదేమో పోలీస్ పరేడ్ గ్రౌండ్ అనమాట. అండ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా పక్కనే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం బైక్స్ మీద వెళ్ళడం కంటే మెట్రోలో వెళ్ళడం చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్ మెట్రో ఉంది, మహాలక్ష్మి మెట్రో స్టేషన్ అని చెప్పేసి. మనం అక్కడ దిగితే అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ఇస్కాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది ఇస్కాన్ టెంపుల్. సో మేమైతే ఫస్ట్ పార్కింగ్ టికెట్ తీసుకొని పైకి వచ్చేసి బైక్ పార్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకి బ్యాగ్ అండ్ కెమెరా కౌంటర్ అయితే కనిపిస్తుంది. ఫుట్వేర్ కూడా అక్కడే వదిలేసి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అంటే చాలా ఉన్నాయి. ఏదో ఒక దగ్గర తీసుకొని వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ మనం తీసుకొని అట్లా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే స్టెప్స్ వస్తాయి కిందకి. అక్కడ నుంచి దర్శనం లైన్ అనమాట. మేము వెళ్ళింది వీకెండ్ అయినా పెద్ద టూ మచ్ ఆఫ్ రష్ అని అయితే ఏం అనిపించలేదు అనమాట. చాలా ప్రశాంతంగా ఉండింది. అలా మెట్లెక్కి వస్తే ఒక పెద్ద వాక్వే ఉంటుంది. సో అదంతా వాక్ చేస్తూ వెళ్ళాలి. అండ్ ఇది మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది అనమాట, మెయిన్ రోడ్కి దగ్గరలోనే. అండ్ అది మెట్రో స్టేషన్ కూడా అక్కడే పక్కన, అంటే మీరు కనిపించింది కదా అదే మెట్రో స్టేషన్ కూడా అనమాట. అండ్ మధ్య మధ్యలో శ్రీకృష్ణుడి గురించి కొన్ని హోర్డింగ్స్ అయితే పెట్టారు. అండ్ మంచి కోట్స్ కూడా ఉన్నాయి. అండ్ అలా ముందుకి నడుచుకుంటూ వెళ్తే మొత్తం 3 గోపురాలు ఉన్నాయి అనమాట. 3 కాదు, మొత్తం 4 గోపురాలు ఉన్నాయి. సో ద మెయిన్ ఎంట్రన్స్ గోపురం ఒకటి, దాని తర్వాత నరసింహస్వామి గోపురం ఒకటి, అండ్ దాని తర్వాత వెంకటేశ్వర స్వామి గోపురం ఒకటి, అండ్ దెన్ దాని తర్వాత మెయిన్ కృష్ణుడి గోపురం అయితే ఉందన్నమాట. సో మొత్తం 4 గుళ్ళు అయితే ఉన్నాయి అక్కడ. హనుమంతుడి గుడి, గరుడ్మంతుడి గుడి, ఇవన్నీ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడికి. అలా పైకి వెళ్తే ఫస్ట్ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. సో మనం ఫస్ట్ గుడిలోకి ఆ స్టెప్స్ ఎక్కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఇదే కనిపిస్తుంది. అండ్ ఒక సైడ్ కొంతమంది జపం చేసుకుంటున్నారు. అండ్ ఆ ధ్వజస్తంభం వెనక ఏదైతే ఉందో అది హరినామ ద్వారం అనమాట. అంటే అక్కడ అందరూ హరినామ జపం చేస్తారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామం ఏదైతే ఉందో అది 108 జపం చేయడానికి అక్కడ 108 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కసారి మొత్తం మంత్రం చదివిన తర్వాత ఇంకో స్టెప్కి అయితే వెళ్తాము. మొత్తం ఒక 10 minutes ఆఫ్ వే ఉంటుంది. సో ప్రతి స్టెప్ మీద మనం నామం చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ. సో అలా రాగానే ఆ మెట్లన్నీ ఎక్కిన తర్వాత 108 నామాలు అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా గరుత్మంతుని గుడి అండ్ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉన్నాయి. అండ్ అలా ఎంటర్ అవ్వగానే మనకి వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ అలా అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఒక స్టాల్ ఉంటుంది. మనము ఒకవేళ కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూలు అవి తీసుకోవాలి అంటే అక్కడ తీసుకోవాలి. అది మాకు ఆల్మోస్ట్ 80 రూపీస్ అనుకుంటా, 80 రూపీస్ పడింది. అండ్ అది తీసుకొని రైట్ తీసుకుంటే మనకి అక్కడ ఇంకో గోపురం ఉంటుంది. అక్కడ ఏంటి అంటే మనకి నరసింహస్వామి అయితే కనిపిస్తారనమాట. అండ్ అది సన్సెట్ టైం కదా, అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందో మీరు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మెయిన్ గోపురం, కృష్ణుడి గుడి అనమాట. అక్కడ నుంచి చూసారా మొత్తం అన్ని 4 గోపురాలు ఇక్కడ లైన్గా కనిపిస్తున్నాయి. సో మొత్తం 5 గోపురాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇది లోపలికి రాగానే ఇస్కాన్ టెంపుల్లో మెయిన్ గుళ్ళు అనమాట, 3 ఉంటాయి. అండ్ ఇది పైన రూఫ్ మీద ఇవైతే ఉన్నాయి చిన్న చిన్న పెయింటింగ్స్ ఆర్ పోర్ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో. మనం కొబ్బరికాయ తీసుకునేటప్పుడు మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. సో మనం ఇక్కడ కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత అటు మొత్తం దర్శనం మొత్తం చేసుకొని ఎండింగ్లో వాళ్ళకి మళ్ళీ టోకెన్ ఇస్తే మనకు ఆ కోకోనట్ మనకి మళ్ళీ రిటర్న్ ఇస్తారనమాట. సో అలా దర్శనం చేసుకొని కిందకి రావాలి. అండ్ ఇది చాలా ఫ్లోర్స్ ఉంది. సో మనం 5 గోపురాలు అయితే ఎక్కుకుంటూ వచ్చాం కదా, అంటే 5th గోపురం వరకు వచ్చాం కదా. సో ఆ ఫ్లోర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లోర్స్ అన్నిట్లో కూడా కింద షాపింగ్ అయితే ఉందన్నమాట.
అంటే బుక్స్ ఇవ్వనివ్వండి, లేకపోతే కొన్ని డిస్ప్లే అవ్వనివ్వండి, లేకపోతే ఫుడ్ స్టాల్స్. అంటే మన ఊర్లలో జాతర ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అన్ని స్టాల్స్ ఒక్కొక్కటి అలా మనకి ఇక్కడ కూడా బోల్డ్ అని స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 3 to 4 ఫ్లోర్స్ ఉంది. ఆ 4 ఫ్లోర్స్ మొత్తం ఇవే ఉన్నాయన్నమాట. సో మొత్తం చూపిస్తాను, అంటే చాలా వరకు చూపించలేదు, నాకు వీలైనంత వరకు చూపించాను. సో మొత్తం చూసేయండి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఎగ్జిట్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిట్ వేని పట్టుకొని వెళ్తే మనకి స్టాల్స్ అన్నీ కనిపిస్తాయి. మనం సపరేట్గా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో అన్నీ వేలోనే ఉంటాయన్నమాట. సో కావాల్సిన వాళ్ళు చూడొచ్చు, కావాలంటే కొనుక్కోవచ్చు. కొన్ని రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి, కొన్ని చాలా ఎక్స్పెన్సివ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. అంటే 1 lakh 1.5 lakh ఉన్న పీసెస్ కూడా చూసామన్నమాట. అండ్ అలా వస్తుంటే బయటికి ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉంది. అక్కడ నుంచి మొత్తం వ్యూ అసలు ఈవినింగ్ టైంలో, అంటే ఆల్మోస్ట్ నైట్ అవుతుంది కదా, 6 ఆ టైం అవుతుంది. అసలు ఆ లైటింగ్కి ఆ గుళ్ళో అసలు ఆ వాతావరణానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. సో అలా మనం ఎగ్జిట్ అవుతూ ఉంటే అక్కడే మనకి ప్రసాదం ఇస్తారనమాట. ఇక్కడ మనం కొంతసేపు కూర్చోవాలంటే కూర్చోవచ్చు. సో అలా మనం ప్రసాదం కూడా తీసేసుకొని కొంతసేపు కూర్చొని తినేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట. అండ్ ఈ ఇస్కాన్ టెంపుల్లో ఏంటి అంటే రోజు కూడా 11:30 నుంచి 2 o'clock వరకు మనకి అన్నదానం అయితే ఉంటుందన్నమాట. అది కూడా మనం ఎగ్జిట్ అవుతుంటే మనకి అక్కడే కనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ మనకి అన్నదానం అయితే ఉంటుంది. అండ్ చెప్పాను కదా స్టాల్స్ అంటే స్టాల్సే మొత్తం మీద. ఆ గుడి ఆ 4 ఫ్లోర్స్లో కూడా అన్ని స్టాల్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 100 స్టాల్స్ అని ఈజీగా కనిపిస్తాయి అన్నమాట, డిఫరెంట్వి. సో అలా బయటకైతే వచ్చేసాము. ఆ లైటింగ్ కానీ ఆ ఎన్వైర్న్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము ఎక్కడైతే చెప్పులు ఇచ్చేసామో అవి తీసుకొని ఆ టోకెన్ వాళ్ళకి ఇచ్చేసి చెప్పులు తీసేసుకొని అక్కడ నుంచి బయలుదేరిపోయాం. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా. సో నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా ఇస్కాన్ టెంపుల్ వస్తుంటే ఈ వీడియో చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది మొత్తం క్లియర్గా. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.